హాయ్ గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ రీనా. సో ఎక్కడున్నామో అర్థం అవుతుంది కదా, మనం ఆరోగ్య డైట్ స్టూడియోలో ఉన్నాం. సో ఆరోగ్య డైట్ వ్యవస్థాపకులు లక్ష్మణ్ పూడి గారు మనతో పాటు ఉన్నారు. సో ఈ జర్నీ అనేది 7 years బిఫోర్ స్టార్ట్ అయిందండి. మరి ఆరోగ్యం విషయంలో మరి ఆయన ఏం ఆలోచించారో సమాజ సేవకై, మరి అప్పటి నుంచి కూడా నేను ఎటువంటి ఆరోగ్యంతో ఫుడ్ని అందిస్తే ఎంత బాగుంటుంది, డిఫరెంట్గా. లాస్ట్ వీక్ కాదు, కొన్ని డేస్ క్రితం ఇడ్లీ పిండి బయట జనాలు అంటే ఇతర రాష్ట్రాలకు, ఇతర కంట్రీస్కి కూడా అవైలబుల్లో ఉండేలాగా ఇడ్లీ పిండి రవ్వను కూడా బయటకి ఇన్స్టాల్ చేశారు కదా, యాప్లో ఓపెన్ చేశారు. సో అలాంటి ఫుడ్స్ని అంతా మైండ్లో థింక్ చేసుకుంటూ 7 సంవత్సరాలు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుందంటే, కొంత మనం సిరీస్ చూసాం కదా, డయాబెటీస్ సిరీస్ చూసాం, అలాగే ఒబెసిటీ సిరీస్ చూసాము. సో ఈ రోజు కూడా డిఫరెంట్గా ఒక సిరీస్ తోటి మేము ముందుకు వచ్చాము. సో ఆ విశేషాలు అన్నీ కూడా మన లక్ష్మణ్ పూడి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు అని అడగలేను, ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటారు, ఆనందంగా, అందరినీ ఆరోగ్యంగా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటారు. సార్, ఇడ్లీ పిండిని మీరు వదిలేరు లాస్ట్ టైం. ఇడ్లీ రవ్వ, అది రెడీమేడ్ ఇడ్లీ రవ్వ. సో అంటే చాలా తక్కువ క్వాంటిటీతో ఇచ్చినట్టున్నారు. సో తర్వాత ఎక్కువగా క్వాంటిటీ ఇస్తారా, మరి అందిస్తారా? అయిపోతుందా? రైట్ సార్. మరి ఇంకేంటి మనకి ఫ్యూచర్ లో ఇంకేం వస్తాయి అంటారు? ఇట్లా ఇన్స్టెంట్ గారెలు, అలాగే మనకి పెసరట్టు, మినపట్టు, చపాతీ సరిపోతాయండి, చేసుకోవచ్చు మనం. ఇప్పుడు సపోజ్ గా మన ఇంట్లో ప్రజెంట్ ఏం చేస్తున్నారు, ఆ మినప్పిండితోనే ఆ రవ్వతో కలుపుకొని ఒక రోజునేమో ఇడ్లీ, దాన్ని దోశ, దాని వడకేమో వేరే పిండి, అలాగే ఇవే చపాతీ పిండి, మైదా, అలా ఏమైనా అనారోగ్యం సంబంధించి అందరికీ కాదు, కొంత కష్టపడ్డప్పుడు అయితే తినొచ్చు. ఫ్యాన్ కింద కూర్చొని ఏసీల్లో ఎంజాయ్ చేస్తున్న వాళ్ళకి మాత్రం ఫుడ్ కనిపెట్టేసాం. ఆరోగ్య డైట్ లో వచ్చేసినాయి కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండొచ్చు, భయపడక్కర్లేదు. ఒక భరోసా అంటూ ఇచ్చామండి. కానీ అంటే కొంతమంది ఆ 4 అలవాటు అయిపోయి మేము తినలేకపోతున్నాం అండి అన్న వాళ్ళు వాళ్ళకి వదిలేయాలి. కొంతమంది ఉంటారు కదండి, ఆ కొంతమందికైనా నేను న్యాయం చేస్తున్నాను, వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ డైట్ చేస్తున్నారు, ఆరోగ్యవంతులు అవుతున్నారు. సో మనం అనుకున్నట్టు హైదరాబాదే కాదు సార్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా ఆరోగ్య డైట్ అనేది విస్తరిస్తుంది. సో అది వినడానికి కూడా మాకు కూడా చాలా ఆనందంగా ఉంది సార్. సో మీకు ఎలా అనిపిస్తుంది, ఇట్లా ఆరోగ్యం పేరిట సేవ చేస్తున్న మీకు ఎలా అనిపిస్తుంది? అంటే చెప్పలేమండి ఆనందాన్ని, అది ఎన్ని కోట్లు ఇచ్చినా ఇవ్వలేరు, తేలేరు అంటారు. థైరాయిడ్ తగ్గిన వాళ్ళు కానీ తగ్గిన నా దగ్గరకు వచ్చి ఒక ఆవిడ వస్తుందండి ఇప్పుడు ఇంటర్వ్యూ అవ్వడానికి. అది ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడ్డది థైరాయిడ్ తో. ఒక 1 month కిట్ ఇచ్చారు. ప్రొద్దుటే ఫోన్ చేసింది, నేను ఎలాగా చెప్పాలని ఏడ్ చేస్తుంది ఫోన్ లోని. ఏంటమ్మా నా భయం ఏంటి, ఏమైనా అని అంటాను. కాదండి ఆనందం అని చెప్పేసాను. ఏంటమ్మా అంటే థైరాయిడ్ తగ్గిందండి, విత్ రిపోర్ట్లతో వస్తున్నాం సార్ మీ దగ్గరికి. అలాగా అది ఎంత ఆనందం ఉండదు. అవునండి. అది ఇప్పుడు ఏంటంటే మీరు అన్నారు కదా, ఢిల్లీ అన్నారు, 4th night కి వెళ్తున్నాం, 7th ఒక విఐపితో ఢిల్లీలో ఆయనకి డైట్ ఇచ్చేస్తానండి. సార్, రానున్న రోజుల్లో ఇందాక మేము అనుకున్నాము, మెడిసిన్ తో పని లేకుండా ఓన్లీ ఫుడ్ తో కంట్రోల్ చేసే ఒక ఆరోగ్య డైట్ ని మీరు జనాలకి, పబ్లిక్ కి అలవాటు చేయిస్తున్నారు. చాలా ఆనందమైన మెడిసిన్ తో అంటే అక్కడ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉందండి. మెడిసిన్ తో పని లేదని అన్నది, మెడిసిన్ ఉండాలి, డాక్టర్లు ఉండాలి. కానీ కొన్ని వ్యాధులు ఉన్నాయండి, అవి దీర్ఘకాలికంగా చంపేస్తున్నాయి, అది ఫుడ్ ద్వారా తగ్గిపోతుంది. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందంటే అది డాక్టర్లు చేయవచ్చు, యాక్సిడెంట్ అయితే వాళ్ళు డాక్టర్లు చేయాలి. కొన్ని ఉన్నాయండి. కానీ మొదట్లోనే ఇది కలుపు మొక్క తీసేయాలి, కలుపు మొక్క అనేది చేత్తో పీకే వచ్చింది, దాని పెద్ద వృక్షం అయినప్పటికీ అప్పుడు ఏం రంపాలు ఇవన్నీ కావాలి, అలా డాక్టర్లు. ఇప్పుడు మన చేతులు పని కదా, ఇక్కడ కలుపు మొక్క ఉందండి, ఆ కలుపు మొక్క మన ఇంట్లోనే కదా, తీసి పక్క పడేద్దాం అంతే. మంచి అదే చేస్తున్నాను ఇప్పుడు నేను. మీరు మీ ఇంట్లోనే వస్తువులతోనే ముందే స్టార్టింగ్ లోనే ఏ జబ్బులు లేవు, రాకుండా ఉండడానికి ఇవి, వచ్చిన తర్వాత ఇది అని చెప్పి మనం చక్కగా వండిస్తున్నాం అన్నమాట. అది ఆరోగ్యంగా ఉంటుంది. మీ పర్సనల్ గా తీసుకుంటే యువర్ బిజినెస్, వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్, అండ్ ఇంటి పరంగా చూస్తే అన్ని బాగానే సెటిల్డ్ ఫ్యామిలీ. సో అటు నుంచి ఈ ఆరోగ్యం డైట్ ఇట్లా హెల్ప్ చేయాలి జనాలకి అని ఎందుకు అనిపించింది మీకు? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చి కమ్యూనిస్ట్ అండి. నేను ప్రజానాట్యం చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసిన తర్వాత మా అమ్మ, మా నాన్న, నాకు తెలుసుండగా ఆ పాటలు, ఆ డప్పులు,
ఇవి నా మైండ్ లో ఉన్నాయి. ఆ. అచ్చన ఏవో పాటలు అవును, అదేంటో అలాగా మా అమ్మగారు- blood లో ఉండిపోతుంది. మా అమ్మగారు నిజంగానే ఒళ్ళు జలరించేస్తుందండి. అంటే మా ఫ్యామిలీ చాలా పెద్ద ఉమ్మడి ఫ్యామిలీ అండి. మా చాలా పెద్ద ఫ్యామిలీ. మా Okay. పెద్ద నాన్నగారు అమ్మాయిలు గారు వాళ్ళ అబ్బాయిలు గారు మేము అందరం కలిపి సరదాగా Hmm. ఉండేవాళ్ళం. మా అమ్మగారు మా నాన్నగారు ఉండేవారు కదా, Hmm. ఎందుకంటే ఉద్యమాలు అని మా అమ్మగారు గేదెలు ఉండేవండి మనకు, గేదెలని ఆవులని ఉండేవి. ఉమ్, ఆ పాలు తీసుకొచ్చేది, ఆ బయట పెట్టేదండి మా అమ్మగారు. ఎవరికి తోసింది వాళ్ళు వేయడం, ఆ పాలు తీసుకొని వెళ్ళిపోవడం నాకు ఊహ తెలిసిన తర్వాత అండి. అలాగా మా అమ్మగారు అది చూసేవాడు నేను, అవన్నీ చూసేవాడు. మా అమ్మగారికి అలాగా ఏదో చారు అంట వచ్చి మా అమ్మగారి పేరు ఎర్రయ్యమ్మ అండి. ఉమ్, ఆ చిన్నపిల్లలు ఎవరైనా అన్నం తినకపోతే మేడం గారి దగ్గరికి వెళ్ళి ఉమ్, అదే ఎర్రయ్యమ్మ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ మనం ఒక చారు కాస్తారు, అది రసం లాంటిది అని అంటే అక్కడ పెడితే అది వేసి పిల్లలకి అది పెట్టి ఓకే, మంచి ఆ, digestion ఆ, ఉంటుంది. ఆ, అప్పుడే మా అమ్మ డైజెషన్. ఆహా, మా అమ్మగారు. డాక్టర్, డైజెషన్ అలాగే డాక్టర్. అలాగే ఏం చేసేదంటే ఉద్యమాలకు వెళ్ళాలనుకోండి తెల్లవారుజామున 3ంటికి లేపి మాకు లేపి ఎవరైనా మనం పిల్లలకి టీ కాసి ఇచ్చేదండి. అబ్బా, తెల్లవారుజామున 3ంటికి కాసి మా అమ్మ కూడా నేను వెళ్ళేవాడిని. ఆ, మా అమ్మ కూడా వెళ్ళేవాడిని, పాలు తీయడం అన్నీ నేను నేర్చుకున్నాను. ఓకే, అవన్నీ నాకు వచ్చేసినాయండి. ఆ, నెక్స్ట్ పట్టేసి. మా అమ్మగారు వచ్చి రావడంతో ఏదో ఉద్యోగస్తులు అలాగా ఉమ్, స్ట్రైల్కి వెళ్ళిపోయేది. ఉమ్. ఇంత అన్నం వండేసి కూరలు అన్నీ అక్కడ పెట్టేసి ఆ, మీ బతుకు మీరు పడండిరా అని చెప్పేసి వెళ్ళిపోయేది. ఆ, మా ఫ్రెండ్స్ అని లేకపోతే మా మేమందరం చిన్నవాళ్ళం కదండి, మేమందరం కూడా ఉమ్మడిగా తినేవాళ్ళం. చాలా సరదాగా ఉండేదండి అది. ఉమ్, అది నాకు పట్టేసింది వంట బాగా. పట్టేసింది. అది మా తాతగారికి ఉంది, మా నాన్నగారికి ఉంది. ఆ, ఇప్పుడు చుట్టాలు ఎవరైనా వచ్చారండి, మా పూర్వీకులు ఎవరైనా వచ్చారు అనుకోండి, మా ఇంటికి వస్తారు. అక్కడి నుంచి మా పెద్ద నాన్నగారు అలాగా. ఉమ్, ఇప్పుడు మా దగ్గరికి వచ్చాను, మా బ్రదర్ ఉన్నారు. మ్మ్. మా బ్రదర్ దగ్గర తర్వాత ఉమ్, ఇలాగా నాకు బాగా మమేకం అయిపోతానండి. మ్మ్. అలాగే వీళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులు అనుకుంటారు. ఇప్పుడు వస్తారండి, వాళ్ళు ఎంతో ప్రేమతో వస్తారండి. అవును సార్, మేము చూస్తున్నాం, ఎప్పటి నుంచి చూస్తున్నాం, ఎప్పుడు వచ్చినా కూడా ఎంత ఆత్మీయతతో పలకరిస్తూ దాంతో పాటు ఉంటారు. ఇక్కడ ఫుడ్ పెడతానండి. ఉమ్, ఆకలితో ఎవరున్నా సరే ముందు మామూలు ఫుడ్ లాగే అక్కడికి వచ్చి ఆకలితో ఉన్న వాళ్ళకి ముందు ఫుడ్ పెట్టండి. ఆరోగ్య డైట్. ఆరోగ్య డైట్ ఆ. ఎంతమందికి వచ్చినా ముందు పెడతాం. లేదనుకోండి అప్పటికప్పుడు ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి చేసి మనం పెడతాం. ఓకే, అంటే ఆరోగ్య డైట్ ప్లాన్ అనేది ఎప్పుడు మీ మనసులో వచ్చింది? ఎవరైనా మీ ఇంటి వాళ్ళు మరి కానీ అది- చుట్టాలు కానీ ఎవరైనా అనారోగ్యంతో మా అమ్మగారే, ఆ, మా అమ్మగారు చనిపోయారండి. ఆ. అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా ఇంటికి వెళ్ళేవాడిని కదా, ఆమెను చూసి చలించిపోయేవాడిని, ఎక్కడే ఉండేవాడిని, ఉమ్, ఉమ్, పారిపోయేవాడిని, భయం వేసేది. ఓకే, చనిపోయిన తర్వాత కొంచెం ఏదైనా చేయాలి అంటే చెయ్యాలి నాకు షుగర్ ఉందండి. ఆరోగ్యపరంగా, తిండి పరంగా, నాకు ముఖ్యంగా తినడానికి ఉమ్. అసలు ఈ తినే ఫుడ్ లోనే ఆరోగ్యం ఉంటుంది అని- ఎత్తుకున్నా. ఆ, వెతికారు. వెతికాను, ఓకే, ఆల్రెడీ వెతికాను, దొరికింది. ఆ. ఇప్పుడు అందరికి పంచుతాను. సార్ అది కాదు సార్, ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే మినపప్పుతోటే ఇడ్లీ చేయాలి, మినపప్పుతోటే ఇవంతా మాకు తెలిసింది. కానీ మీకు అట్లాంటి ఐడియా ఎట్లా వచ్చింది సార్? కూరగాయలతో అసలు మనం ఎందుకు చేయకూడదు, ఆ, ఎందుకు రాయకూడదు, అది మనం ఇంట్లో చేయండి. చిన్నప్పటి నుంచి మీరు, నేను మా అమ్మ అండి, experience, మా అమ్మ ఓకే, ఇంట్లో అప్పటి లేకుండా నుంచి ఇంట్లో లేకుండా వెళ్ళిపోయింది కదండి, అది మేము వండుకుంటే వాళ్ళం కదా. వై నాట్ దిస్ వన్, వై నాట్ దిస్ వన్ అన్ని యాడ్ చేసేవాళ్ళు. అదే ఓ. ఫ్యామిలీ మ్యారేజ్ అయిన తర్వాత మా ఫ్యామిలీ అంతగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడే ఉంటారు. ఓకే, శనివారం ఆదివారం వస్తారు, రోజు వచ్చేయండి రా అంటారు మా దగ్గర పిల్లలందరూ. ఫుల్ ఎంజాయ్ ఇంట్లో, ఏది కావాలో అది సరదాగా వంటగదికి కూర్చొని వండేసుకో. అట్లా మీరు ఎక్స్పెరిమెంట్ చేయబట్టి ఇంత అదే. గొప్ప ఆలోచన అనేది వచ్చింది. లేదండి, ఉందంట చేతిలో, చే- చేతిలో వేక ఉందంట. ఆ, ఓకే, ఏదున్నా అమృతం అవుతుంది అబ్బా. అంటే ఆ అమృతం తిన్న వాళ్ళకి ఏమవుతుందంటే జబ్బులు తగ్గిపోతాయి, ఓకే, జబ్బులు రా. సో నైస్ సార్. సో వంశ పారంపరంగా వచ్చిన ఆ సేవా భావాన్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ అంటే అది ప్రజానాట్యం అంటే అవి కొంతమంది ఈ వందే మాత్రం ఉమ్, ఇలాగా నెల్లూరు వెంకటేశ్వర్లు గారు మ్మ్. వాళ్ళ దగ్గర పెరిగానండి. ఉమ్, ఆ, వాళ్ళ దగ్గర కొన్ని నేర్చుకున్నాను అనమాట నేను. మ్మ్. అది మనసులో ఉండిపోయిందండి. సో సొంతూరు ఏది సార్ మీది? తాడేపల్లి తాడేపల్లిగూడెం. ఎక్కడ వరకు చదువుకున్నారు? మీ బాల్యం? నేను పెద్ద ఏం చదువుకోలేదండి, అవునా? 10th క్లాస్ అంటే ఆహా. అంతే. ఆ, చదువుతో సంబంధం చదువు లేదు కదా? అసలు చదువుకి అవును, విజ్ఞానానికి చదువుకి చదువుకి, సంబంధం విద్యకి లేదు, సంబంధం సంబంధం లేదు. ఇప్పుడున్న కాలంలో సార్ నిజంగా మీలాంటోళ్ళు మాలాంటోళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఉమ్. చదువుకు సంబంధం లేకుండా మన యొక్క టాలెంట్ తోటి బ్రతికే అవును. చాలా మంది ఏం ఉన్నారు. చేస్తున్నామండి, వంటగదండి. అమ్మా ఏం చేస్తున్నారని అట్లా తేలిగ్గా తీసేస్తున్నారు కదా సార్. మీలో అసలు ఆ ఏమంటారు దాన్ని, నాకు చెప్పట్లా రావట్లేదు ఆ మాటలు, నాకు చాలా ఈజీగా తీసుకుంటున్నారు. కానీ మీ దగ్గరకు వచ్చిన క్లయింట్స్ ని కలిసినప్పుడు మాకు వాళ్ళ ఆనందాన్ని చూస్తుంటే మీ యొక్క ఇంటెలిజెన్స్, అవును. ఫుడ్ లో ఉన్న ఇంటెలిజెన్స్ అయితే అంటే అర్థమవుతుంది. నా ఒక్కడిది కాదు, ఇప్పుడు వంటల వరకు కూడా నేను వండుతున్నా. ఉమ్,
కార్బోహైడ్రేట్ లేకుండా ఇలా మ్మ్. చేస్తే బాగుంటుంది. మ్మ్. నా వెనకాల న్యూట్రిషనిస్టులు, నెక్స్ట్ ఎంతో మంది. డాక్టర్స్, హోమియో డాక్టర్స్ వీళ్ళందరూ కూడా సపోర్ట్ ఉందండి. అది డాక్టర్ మధుకర్ గారు అని మా గురువు గారు, ఆయన మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత మా పిల్లలు కూడా న్యూట్రిషనిస్ట్ కోర్సులు చేశారు. వాళ్ళు కూడా బాగా స్టడీ చేస్తున్నారు. వాళ్ళు కూడా అంటే వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ జాబ్లు అండి, అవన్నీ రిజైన్ చేసి ఇప్పుడు నా వెనకాల ఈ సో రోజు ఫ్యూచర్ లో కూడా మీ వారసత్వాన్ని మేము చూడవచ్చా ఇట్లా ఆరోగ్యం? వారసత్వాన్ని వంటల దగ్గరికి రారండి. ఆల్రెడీ మీరు పెట్టేసి వెళ్ళిపోతారు కదా స్థిరంగా, సో అవి కంటిన్యూ అవుతాయి. వంటగదిలోకి రారు అలా. అబ్బాయి బయట నుంచి ఈ రోజున ఆరోగ్య డైట్ కానీ, ఆరోగ్య డైట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంత అంటే రాష్ట్రం దాటి దేశాలు వెళ్ళి ఇలా పల్లెటూర్ల వరకు వెళ్ళింది అని అంటే వాళ్ళేనండి. ఎంతవరకు నేను ఏంటంటే రాజమండ్రిలో పెట్టేసి అక్కడ కొట్టుకునేవాడిని, అలా కదలేనా అని చెప్పి హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి ఎలాగెళ్ళాలి 24 గంటలు కూడా మా కాళ్ళు మా పిల్లలిద్దరు కూడా ఎంతసేపు ఏంటంటే నైట్ 11-12 వరకు ఎలా డెవలప్ చేయాలి, ఎలా చేయాలి, ఎలా మార్కెట్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పేసి. రైట్ సార్, మరి ఈ యొక్క ఎపిసోడ్ లో మాకు ఏ క్లయింట్ ని మాకు పరిచయం చేయబోతున్నారు? సోరియాసిస్ అండి, చిన్న పిల్లోడు ఓకే, కిరణ్ అని చెప్పి, ఓకే. అబ్బాయి కళ్ళు లేవండి. అందుకని ఆ అబ్బాయిని ఆరోగ్య దత్తత అండి, ఆరోగ్య దత్తత చేసుకున్నాను. చాలా మంది ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళని బలిసిన వాళ్ళని పెట్టుకుంటారు, ఆరోగ్యం కదా దత్తత చేసుకుంటారు. నాకేమవుతుంది, అలాంటి వాడు కావాలి నాకు. నేను దత్తత చేసుకున్నాను. తగ్గేంత వరకు కూడా ఫుడ్ మామూలు. మా పిల్లలు కూడా అస్సలు ఏం మాట్లాడలేదు, పంపించండి అని అంటున్నారు, అలాగే పంపిస్తున్నాం. సో 24 hours ఇక్కడే ఉంటున్నారు మీ దగ్గర? ఎవరండి? సోరియాసిస్ అబ్బాయి ఇక్కడే హైదరాబాద్ కదండి, వచ్చి వెళ్తూ ఉంటారు. లేదండి, ఇంటికి ఫుడ్ పంపించేస్తున్నాం. ఓకే, మనం ఎప్పుడైనా అవసరం ఉంది బాబు అంటే కొంచెం తేడా వచ్చిందంటే మన వాయిస్ వినటానికి వస్తున్నాడు. ఈ రోజు ఉన్నారా మన దగ్గర? ఉన్నారండి. సో వాళ్ళని కలుద్దాం. కలుద్దాం.